హాయ్ ఎవ్రీవన్. వేసవికాలం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఎండలు ఎక్కువై వడదెబ్బలు తగిలే అవకాశం కూడా ఉన్నాయి. పెద్దలనే ఊపిరాడకుండా చేసే ఈ ఎండలు ఇక చిన్నారులపై కూడా పంజా విసరడం మొదలు పెడతాయి. ఈ సమయంలో పసిపిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇంకా డీహైడ్రేషన్తో బాధపడుతుంటారు. మెడ, ఛాతీ, వీపుకి కూడా చెమటకాయలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక వీళ్ళకి ఎప్పటికప్పుడు స్నానం చేపిస్తూ వాళ్ళ శరీరాన్ని కాటన్ దుస్తులే ధరించి ఉంచడం చాలా మంచిది. అలాగే పిల్లలకు డీహైడ్రేషన్ కూడా ఉంటుంది. వీళ్ళకు ప్రత్యేకంగా నీళ్ళు తాగించాల్సిన అవసరం ఉండదు. 6 నెలల లోపు పిల్లలకి తల్లిపాలు మాత్రమే తరచూ తాగిస్తూ ఉంటే డీహైడ్రేషన్ కూడా గురవకుండా ఉంటారు. ఇది చాలా శ్రేష్టం కూడా. ఈ ఎండాకాలం ఉన్నంత వరకు మధ్యాహ్న ప్రయాణాలను మానేసుకోవాలి. కేవలం ఉదయం సాయంకాలం ప్రయాణాలు చాలా శ్రేష్టము. కేవలం ఉదయం సాయంత్రం వేళలో మాత్రమే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్.